గెలిచిన తర్వాత ఇవన్నీ చెప్దురు కానీ ఎనీవేస్ వెల్కమ్ అఖిల్. యా నేను కూడా మైండ్ స్పేస్ నుంచి వస్తున్నా. అవునా? అదే వీళ్ళ వెనకాలే ఉన్నాను కానీ మరి ట్రాఫిక్ లో చూసుకోలేదు అఖిల్ వాళ్ళు. నేను ఎక్కువ ట్రాఫిక్ లో స్టక్. అదే మైండ్ స్పేస్ నుంచి నేను కూడా వస్తున్నా. హాయ్ అఖిల్. హాయ్ అక్క. హాయ్ వెల్కమ్ వెల్కమ్. ఏ కాదు ముగ్గురు డ్రెస్సెస్ అనుకొని వేసుకొచ్చారా ఏంటి? అదే నాకు ఇది కుట్టించుకుని వచ్చా చూసాక. ఇది లైఫ్ కాదు కదా, ఎలా తెలుసు వీళ్ళ డ్రెస్సెస్ గురించి? అంటే కొంచెం అనుకుని వచ్చాక వీళ్ళ వెనకాల వచ్చా కదా, సో చూసా, ఫాలో అయ్యి. ఓకే ఐ వాంట్ ఫాలో ఆ టైప్ లో. ఓకే కానీ మీ ఇద్దరు డ్రెస్సెస్ అయితే చాలా సిమిలర్ గా ఉన్నాయి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. అదే అక్క, అంటే వీళ్ళిద్దరు ఆఫీస్ మధ్యలో ఫస్ట్ వీళ్ళిద్దరు ఆఫీస్ కి వెళ్ళాలంటే ఫస్ట్ అక్షయ్ ఆఫీస్ వస్తుంది. సో ఫస్ట్ అలా ఫాలో అయ్యా, తర్వాత అమృత చూసా, అరే అమృత కూడా వైట్ కదా అని వైట్. ముగ్గురు కలిపి ఒకటే కార్ లో వచ్చేస్తే అయిపోయేది కదా, ఎందుకు ఎవరికి వాళ్ళు సెపరేట్ కార్? సర్ప్రైజ్ చేయాలని ట్రై చేశాను కానీ సర్ప్రైజ్ ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే ఇద్దరు పాపం. నిజంగా నిన్న అసలు వీళ్ళు ఏమి తిట్టలేదు అఖిల్. ఇలా చెప్తుంటేనే నాకు డౌట్ వస్తుంది. పాపం అసలు వాళ్ళు Did you scold me? No? Why? Did you praise me? No, why? నో ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ రియాలిటీ. షీ ఇస్ వెరీ లాజికల్. అందుకే రియాలిటీ షో జడ్జ్ అయ్యింది. నిజంగానే కదా. ఎస్ రియాలిటీ షో జడ్జ్. ఎస్ అండ్ అఖిల్ వెల్కమ్ టు హిట్ టీవీ. అఖిల్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. మళ్ళీ మా శ్వేత అక్కతో, మా ఇద్దరు స్నేహితులతో ఉండడం చాలా. మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? ఆల్మోస్ట్. అందుకే ఆల్మోస్ట్ కాదు, టూ మచ్ బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళిద్దరు అఖిల్ మాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పారు. కరెక్ట్. నువ్వేమో ఆల్మోస్ట్ అని చెప్తున్నావు. అక్కడే తెలిసిపోయింది కదా అక్క ఎవరికి ఎక్కువ ఫ్రెండ్స్ వాల్యూ. బాధపడకు అఖిల్. You are in my support only, no? No, you're what is this day? जिसको समझ नहीं समझो. ఎవరు ఏమనుకుంటే అది అనుకోండి, బట్ నేను మాత్రం నా వైపే అని చెప్పి చెప్తుంటాను. అండ్ అఖిల్ వీళ్ళిద్దరితో అసలు నీకు ఎలా ఉంటుంది? లైక్ అంటే ఫుల్ టైం పాస్ అవుతుందా, లేకపోతే ఫైటింగ్స్ అవుతూ ఉంటాయా, లేకపోతే ఎలా ఉంటుంది అసలు మీ ముగ్గురు కాంబినేషన్? బేసికలీ సూపర్ సింగర్ జర్నీలో I was thinking what you will say basically. అప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇన్ని బేసికల్ గా నువ్వు చెప్పలేదు కదా. అంటే అప్పుడు మీరు అప్పుడే బేసిక్ గా పరిచయం అయ్యారు కదా. ఓకే. సూపర్ సింగర్ జర్నీలో నా సింగింగ్ జర్నీ ఏదైతే ఉండిందో అదంతా ఆన్ స్క్రీన్ కనిపించింది కదా. వెనకాల ఇలాంటి మంచి ప్యూర్ హార్టెడ్ అండ్ వెరీ ప్యాషనెట్ మ్యూజిషియన్స్ తో ట్రావెల్ అవ్వడం కూడా ప్యారలల్ గా అయింది కాబట్టి, సో అమృత నాయక్, అక్షయ వీళ్ళిద్దరూ మంచి టాలెంట్స్ అండ్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఫుల్ చిల్ అవుతాం మేము, మామూలుగా కాదు. స్టూడియో అంతా ఒకటేసారి పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. అఖిల్ రాకట్లేదు. లేదు మీ ఇద్దరు వచ్చినప్పుడు బాగా వచ్చాయి, అండ్ అఖిల్ వచ్చినసరికి కొంచెం పెరిగాయి. చెప్తాను నీ గురించి, నేను ఎక్కడైనా తక్కువ చేస్తానో చెప్పు, నీకు తెలుసు కదా. చేస్తారేమో, నేను చేయను కదా. అఖిల్ యాక్చువల్ గా ఏంటంటే నాకు కంప్లీట్ గా ఓన్ బ్రదర్ లా అనమాట. ఎందుకంటే అఖిల్ రెగ్యులర్ గా మాట్లాడతాం కదా అఖిల్ మనం, కానీ అఖిల్ ఏంటంటే ఎంతసేపటికి నన్ను పొగిడే పనిలోనే ఉంటాడు. నీ టాలెంట్ అలాంటిది మరి. అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉండే అఖిల్, నేను ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు, ఎప్పుడైనా లో మూమెంట్ లో ఉన్నప్పుడు కాల్ చేస్తాను, ఖచ్చితంగా కొంచెం నన్ను అలా బూస్ట్ చేస్తూ ఉంటాను. 100%. వీళ్ళిద్దరిలో ఏ బెస్ట్? ట్రిపుల్ ఏ. అక్షయ, అఖిల్, అమృత. ట్రిపుల్ ఏ తర్వాత ట్రిపుల్ ఏ. సో ట్రిపుల్ ఏ అనేది ఎప్పుడైనా కానీ బెస్ట్ అని చెప్పేసి నో డిప్లొమాటిక్ ఆన్సర్స్. దట్స్ వాట్ నేను అదే అడుగుతున్నాను. ఏ అనేది చాలా మంచి ఆల్ఫాబెట్, అది నాకు తెలుసు. అక్షయ, అఖిల్, అమృత అనేది. అజయ్, అనిల్ మన కెమెరామ్యాన్ కూడా ఏనే కదా. స్టూడియో మొత్తం ఏతో ఉందన్నమాట. నిజంగానే అనుకోకుండా మా కెమెరామ్యాన్స్ కూడా అలానే సెట్ అయ్యారు. అజయ్ ఇంకా అనిల్ అలానే వచ్చారు. అండ్ అఖిల్ నీ కాంబినేషన్ లో కూడా వీళ్ళిద్దరే ఉన్నారు, గుర్తుందా? మా వాళ్ళు కలిసి వచ్చారు అఖిల్. సో దట్ ఈస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఆ టైంలో, అండ్ ఇది కూడా అంతకంటే బెస్ట్ అవుతుంది, అది నేను హోప్ చేస్తున్నాను. అండ్ ఎనీవేస్ సరే గానీ, ఇదంతా సర్లే గానీ ఫస్ట్ చెప్పు ఇద్దర్లో ఎవరు బెస్ట్? అదంతా పక్కన పెట్టి చెప్పు, మ్యాటర్ పాయింట్ రా. పాయింట్ వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఇప్పుడు నేనే బెస్ట్ అక్క, ఎందుకంటే ఇద్దరితో నేను మాట్లాడుతుంటా కాబట్టి.
ఇద్దరిని భరిస్తున్నాడు కాబట్టి. ఏ లేదు లేదు లేదు. అలాగా నువ్వు భరిస్తున్నావేమో గానీ లేదు అలా ఏం. భరించట్లేదు. నేను తరిస్తున్నా వీళ్ళ అమ్మో. ఫ్రెండ్షిప్ ని, స్నేహాన్ని తరిస్తున్నా. ఎక్కువ పెద్ద అఖిల్ పెద్ద నేను పెద్ద పదాలు ఎందుకు- వాడేస్తున్నా. అఖిల్ని నేను ఎందుకు పిలిచాను తెలుసా? ఇలాంటి తెలుగు పదాలు ఎక్కువ. నాకు ఎక్కువ హోస్ట్ చేసే అవసరం ఉండదు అఖిల్ వచ్చిన తర్వాత. నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. నేను నిద్రపోయినా పర్లేదు, ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోద్ది. కాంప్లిమెంటేగా కాంప్లిమెంటే కదా ఇది. కాంప్లిమెంటే అఖిల్. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? అయితే ఓకే. కాంప్లిమెంట్ Multi-talented. టు యువర్ సీట్. పర్లేదు, మా అఖిలే కదా, ఏం కాదు. ఆల్రెడీ ఆఫ్ స్క్రీన్ అక్క చెప్తుండే యాంకరింగ్ కూడా చేయ అఖిల్, బాగుంటుంది. చాలా సార్లు చెప్పాను మంచిగా. నేను అఖిల్ కి. Yeah. ఎందుకంటే మా టీవీలో మెయిల్ యాంకర్స్ చాలా ఎక్కువ మంది అలానే వచ్చారు కదా. సో అఖిల్ కి ఆ టాలెంట్ ఉంది. మేబీ ఒక Try. సింగర్ గా, ఒక యాంకర్ గా, ఒక యాక్టర్ గా మేబీ అఖిల్ అమృత నాయక్ హీరోయిన్ గా ట్రై చేస్తే ఖచ్చితంగా నేను యాంకర్ గా ట్రై చేస్తా. అది ఎప్పటికీ అవ్వదు కాబట్టి నేను చెప్తా. మేబీ ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. చేస్తాం ఎందుకంటే షీఈ్ ఖచ్చితంగా. వెరీ బ్యూటిఫుల్ కదా. యా యా. Mm.